ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. అలాగా 16వ తారీఖు నుండి 16/1/2025 నుండి 31/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని. అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క మంత్రనామ జపం చేసే సమయం ఆసన్నమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను, తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసన్నమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, అలాగనే కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి పుష్యమాస బహుళాష్టమి సందర్భంగా, పుష్యమాస అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన ఒకవైపు ఏలనాటి శని 6వ స్థానంలో ఉండడం కుజదోషం యొక్క ప్రభావం తొలగించుకొని ఐశ్వర్యం ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన వీరి యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులు. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. రాశిలోనే శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వలన సూర్య నమస్కారం, సూర్యారాధన, పక్షులకు, వృక్షాలకు నీటిని దానం చేయడము వలన ఆధ్యాత్మికమైన చింతనలో ఉండడం వలన 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి కుంభరాశి వారికి చాలా అధికంగా ఉంటుంది. 2వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల కష్టపడి పనిచేయడం మీ వంతు, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, పదవులను ఆస్వాదించడం పక్క వారి వంతు అనే పరిస్థితి ఉంటుంది. అర్ధాస్తమ గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, గురువులు, పిల్లలు, ఉద్యోగము, పై అధికారులు, సహా ఉద్యోగస్తులు నిత్యము మిమ్మల్ని ప్రతి విషయంలో గమనిస్తూనే ఉన్నారు అని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడం, స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. అదే కాకుండా అష్టంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీరు అలసిపోయారు, కష్టపడి ముందు ఎంతో వెళ్ళి కుటుంబ భారాన్ని మోసి కూడా ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నాను, అందరినీ నన్ను సద్వినియోగపరుచుకుంటున్నారు, నాకు అక్కర ఆపద వస్తే కనీసం నన్ను పలకరించే నాథుడు లేడు అనే ఎనికి తిరిగి చూసే కాలం ఆసన్నమైంది. కానీ ఇది సత్యం. మీ బెల్లం ఉన్న చోట ఈగలు ఎలా వస్తాయో, డబ్బులున్న చోటనే బంధుమిత్రులు వస్తూ ఉంటారు. కనుక తీసుకొని వెళ్ళారా, ఇవ్వకపోగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. లాభస్థానం బుద్ధుడు ఉండడం వల్ల స్థిరాస్తులు, చిరాస్తులు, షేర్లు యోగదాయకాలు. ఏడాది తర్వాత వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల
దూర ప్రయాణాల్లో, పెట్టుబడుల్లో, ఆకర్షణలో కొద్దిపాటి ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్యం పొంచి ఉంది. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథులందున ముఖ్యమైన పనులు, లావాదేవీలు, సభలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. కనుక ఇలాంటి కాల సమయంలో నారికేల దీపాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకొని, లేదంటే గుమ్మడికాయతో దీపాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకొని ప్రవహించే నీటిలో కానీ తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర పెట్టి రాగలిగినట్లయితే వీరికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకు ఫుల్ స్టాప్ చెప్పి ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కాళ్ళ భైరవ స్వామి మంత్ర జప స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.